బ్రేకింగ్ న్యూస్ మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఆయన భార్య అంత్యక్రియలు ముగిశాయి. ఒకే చితిపై దంపతులిద్దరికీ దహన సంస్కారాలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. అంత్యక్రియలకు గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. సిఆర్పీఎఫ్ సిబ్బంది మృతదేహాలను స్వగ్రామానికి తరలించి భారీ బందోబస్తు మధ్య అంత్యక్రియలు చేశారు. దీంతో ఛత్తీస్గఢ్లోని గ్రామంలో కూడా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా గ్రామంలోని సగానికి పైగా ఇళ్లకు తాళాలు వేశారు. గత 2 రోజుల క్రితం అల్లూరు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఆయన సతీమణి మృతి చెందారు. కేవలం 50 ఇళ్లను పువర్తి గ్రామం నుంచి ఏకంగా 90 మంది యువకులను మావోయిస్టులుగా మార్చాడు హిడ్మా. ఇదే గ్రామానికి చెందిన మరో వాంటెడ్ మావోయిస్ట్ బార్సదేవ హిడ్మా తర్వాత కీలక నేత. హిడ్మా తలపై ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ప్రకటించిన రివార్డ్ మొత్తం 1.80 కోట్లుగా ఉంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ అందుబాటులో ఉన్నారు. రైట్ భాస్కర్, మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా దంపతుల దహన సంస్కార కార్యక్రమాలు ముగియడం మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇప్పటికే కుటుంబ సభ్యులు గ్రామం మొత్తం కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి భాస్కర్? ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పూవర్తి గ్రామంలో విషాదచాలనుకున్నాయని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల క్రితం అల్లూరు జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో కేంద్ర మావోయిస్ట్ అగ్రనేతగా చలామణిలో ఉన్నటువంటి జోనల్ స్పెషల్ కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి హిడ్మా మృతి చెందిన తరుణంలో ఆయనతో పాటు రాజక్క కూడా ఆయన సతీమణి ఇద్దరితో పాటు మరి కొంతమంది మావోయిస్టులు కూడా ఎన్కౌంటర్ లో బలయ్యారు. మొత్తానికైతే వీళ్ళంతా కూడా ఈ యొక్క ఘటనకు సంబంధించి గత 2 రోజుల నుంచి కూడా కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. ఒకవైపున హిడ్మాని అతను ఒక నిర్ధారణ చేసేందుకు వాళ్ళ కుటుంబీకులు కూడా పూవర్తి గ్రామం నుంచి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయ సంబంధించి కావచ్చు, మరోవైపున హిడ్మాకి సంబంధించిన సోదరులు వచ్చి DNA పరీక్ష ఇచ్చిన తర్వాత నిర్ధారణకు వచ్చిన తర్వాతనే మృతదేహాలను ఆ కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. మరోవైపు చూసుకుంటే మాత్రం రాత్రి 12 గంటల తర్వాత రంపచోడవరం ప్రభుత్వ మార్చిరి నుంచి ఆసుపత్రి మార్చిలో నుంచి వాళ్ళ ఒక ప్రత్యేకంగా ఒక వాహనంలోనే ఆ సిఆర్పీఎఫ్ బెటాలియన్ సిబ్బంది యొక్క నేతృత్వంలో మొత్తానికి అయితే పూవర్తి గ్రామానికి ఉదయం తరలించారు. అంటే రాత్రి 12 గంటల తర్వాత కొంచెం మొదలైనటువంటి యొక్క మృతదేహాల తరలింపు ప్రక్రియ ఉదయం వరకు కొనసాగిందని చెప్పుకోవచ్చు. రత్న మొత్తానికైతే ఆ పూవర్తి గ్రామంలో ఒక్కసారిగా హిడ్మా కోసం ఆ మృతదేహం కోసం గ్రామస్తులంతా కూడా కళ్ళు కాయలు కాసలు ఎదురు చూసిన నేపథ్యం ఒక్కసారిగా మృతదేహాన్ని చూసిన తర్వాత గ్రామస్తులంతా కూడా గొల్లుమని ఎడుతుంటూ ఒక్కసారిగా మృతదేహంపై రోధించిన ఘటన ఆడున్న వారంతా కలిసివేసింది. మరోవైపున ఆ గ్రామంలో చాలా వరకు హై అలర్ట్ సెక్యూరిటీ తోటి ఏర్పాటు చేశారు భద్రతా సిబ్బంది కూడా. మరోవైపున ఆ ప్రాంతానికి తెలుగు రాష్ట్రాల నుంచి బిగ్ టీవీ బృందం కూడా అక్కడ పోవడం కూడా జరిగింది. అక్కడ జరిగిన ఘటనలకు సంబంధించి కవరేజ్ కూడా ఇస్తుంది. మరోవైపున ఆ మృతులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క బంధువులు కూడా వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబంలో జరిగినటువంటి నేపథ్యం తర్వాత హిడ్మా అక్కడ ఉన్నటువంటి చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి విషయాలు కూడా వాళ్ళ బంధువులు కూడా బిగ్ టీవీతో చెప్పుకున్న నేపథ్యం అవుతుంది. మొత్తానికైతే ఈ ఘటన అదంతా కూడా విషాద చేయాలనుకున్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు రాజక మృతదేహం సంబంధించి కూడా వాళ్ళ బంధువులు కూడా ప్రాంతానికి రావడం, అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరైపోయారు. వచ్చినటువంటి దానిపై పోలీసు పహారాలో ఒకే చితిపై 2 బాల్యభర్త మృతదేహాలను ఖననం చేశారు గ్రామస్తులు. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ಗುರುಮಂತ್ರಿ ಇವತ್ತ ಪೇರಿಗೆ ಬಾದ ಕಿತ್ತಾರು ಈಗ ಗುರುಮಂತ್ರಿ ವಾಸು ಎಲೆಕ್ಟ್ರಿಸಿಟಿ ವಾಸು ದಿಕ್ತಾರು ಡಿಗ್ರಿ ಮಂದಿ ತಮ್ಮ ಯಾಯೋಕಿನ್ ಕರಂಗಿಸ್ತಾರಲ್ಲ ಈಗ ವಾಟಿ ಇದು ಮೊಬೈಲ್ ವಾಟಿ ಮೇಲೆ ಫೋಟೋ ತಿಂಗಿ ಮಂಜು ಹೋಗ್ತಾರೆ ಈ ಮರ್ಕ್ నేను వాయి ముంతాడు సిలిండర్ కీ ముంతాను నేను సిలిండర్ కీ ముంతాను బెస్ట్ के मेंडे मां कैदन मंतोड़ जो गुरु मंत्री के साथ करो। सामाजिक कार्यकर्ता सोनी सोरी हूँ। हमेशा बस्तर के लिए आवाज हम उठाते रहते हैं। जहाँ जुल्म होता है उसके लिए पूरे भारत देश में हमारी आवाज हमेशा बुलंद रहती है। और मैं यहाँ ये हिडमा भाई है, बहुत बड़े मोस्ट वांटेड हिडमा के नाम से कब से भारत सरकार इसके लिए टीवी चैनलों पेपरों में देता रहता है। वो हिडमा का अंतिम संस्कार के लिए मैं आई हूँ। देखिए, पहली बात तो हिडमा का मुठभेड़ नहीं है, फर्जी है और इसकी हत्या किया गया है। और हिडमा की इस लड़ाई को आगे तक ले जाया जाएगा, कोर्ट तक जाना पड़ जाएगा, इसकी जांच किया जाएगा।